అతిపెద్ద అతి పురాతన ప్రజాస్వామ్యాలైన భారత్ అమెరికా ఏడాదిన్నరగా సరికొత్త స్నేహగీతం ఆలపిస్తున్నాయి. ఉభయతారక మంత్రంతో కీలక రంగాల్లో కలిసి పరుగులు తీస్తున్నాయి. అగ్రరాజ్యంతో భారత మైత్రి నూతన శిఖరాలకు చేరిన వేళ ప్రధాని మోదీ మరోమారు అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రక్షణ, వాణిజ్యం, అణు ఇంధనం, ఆకర్షణీయ నగరాల అభివృద్ది ఇలా ముఖ్యమైన రంగాల్లో విదేశీ సహకారం సాధించడమే లక్ష్యంగా మోదీ నెరుపుతున్న బహుముఖ దౌత్యం మరోమారు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏడాది కాలంలో భారత్ అమెరికా బంధం ఎలాంటి పరిణతి సాధించింది? చారిత్రక ఒప్పందాలకు కార్యరూపం కల్పించడంలో మోదీ ఒబామా ద్వయం ఎలాంటి పురోగతి కనబర్చింది? ప్రస్తుతం ప్రధాని చేస్తున్న అమెరికా పర్యటన ద్వైపాక్షిక బంధంలో ఇంకెలాంటి మార్పులకు శ్రీకారం చుట్టనుంది? All has changed in the relationship between India and the United States, and what impediments existed or were perceived to exist in the past no longer exist, in my view. It's no longer about what we can do for India, it's about what we can do with India. It's about what we can do together. Our goal is to become India's best friend. It requires our two nations working together as strategic partners to bring about a safer and a more prosperous world. భారత్ కోసం ఏం చెయ్యగలం కాదు, భారత్తో కలిసి ఏం చెయ్యగలం. అగ్రరాజ్యం వాణిలో వచ్చిన ఈ మార్పు చారిత్రకమైంది. స్వయం సమృద్ధత సాధన దిశగా సుదీర్ఘకాలంగా భారత్ చేస్తోన్న కృషి సత్ఫలితాలనిస్తోందనేందుకు ఈ పరిణామం ఒక నిదర్శనం. అమెరికాతో మైత్రి బలోపేతానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితిలో అనూహ్య మార్పులు వచ్చాయన్నది నిర్వివాదాంశం. మూడు దశాబ్దాల తర్వాత కేంద్రంలో పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పడటం భారత ప్రజాస్వామ్యం పట్ల ప్రపంచ దేశాల్లో ఉన్న గౌరవాన్ని అమాంతం పెంచేసింది. అపార యువశక్తి గల దేశ పగ్గాల్ని అభివృద్ధి పదగామిగా పేరుగాంచిన నరేంద్ర మోదీ చేపట్టడం ఆర్థిక రంగంలో భారత్ సాధించనున్న ప్రగతిపై అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇలాంటి సానుకూలతల్ని ఆసరాగా చేసుకుని పావులు కదిపిన ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికాతో మైత్రి బలోపేతం విషయంలో తిరుగులేని విజయం సాధించారు. గతంలో వీసా నిరాకరించిన ప్రపంచ పెద్దన్న మోదీ ప్రధాని అయిన కొద్ది నెలలకే సాదర స్వాగతం పలికింది. ద్వైపాక్షిక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చుదామంటూ శ్వేత సౌధంలో ఎర్రతివాచి పరిచింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చారిత్రక చర్చలు జరిపిన నరేంద్రుడు అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పౌర అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు విశాఖపట్నం, అలహాబాద్, అజ్మీర్లను ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధి చేయడంలోనూ సహకరించేందుకు అమెరికాను ఒప్పించారు. ప్రధాని ఆహ్వానం మేరకు కొద్ది కాలానికే భారత్ వచ్చిన బరాక్ ఒబామా మరో చరిత్ర సృష్టించారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఖ్యాతికెక్కారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన, అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన ద్వారా ద్వైపాక్షిక బంధంలో రెండు దేశాలు నవశకానికి నాంది పలికాయి. ప్రస్తుతం 10,000 కోట్ల డాలర్ల వరకు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి 50,000 కోట్ల డాలర్ల వరకు పెంపొందించుకోవాలని సంకల్పించుకున్నాయి. ఈ విషయాన్ని మాటలకే పరిమితం చేయకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రారంభించింది అగ్రరాజ్యం. రానున్న 2 ఏళ్లలో 400 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, తర్వాతి తరం ఇంధన రంగ ప్రాజెక్టులు, రైల్వేలు, రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బ్రాడ్బ్యాండ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. On the commercial track, there's so much potential for trade and investment. There's no reason why we can't multiply, as the doctor pointed out, our overall trade and exports to India and our investments in India by a factor of 5 or more over the next decade. But we need to see more reforms, quite frankly. We applaud and we will do everything we can to support Prime Minister Modi's ambitious economic reforms. అగ్రరాజ్యంతో దోస్తీకి మోదీ ఇంతలా ప్రాధాన్యం ఇవ్వడం వెనుక దౌత్య కారణాల కన్నా ఆర్థిక అవసరాలే ఎక్కువగా ఉన్నాయి. భారత్లో తయారీ కళ నిజం చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం లాంటి వనరులు సమకూర్చుకునేందుకు, ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రపంచ విపణిలో అమ్మేందుకు అమెరికా లాంటి దేశాలతో సత్సంబంధాలు తప్పనిసరన్నది ఆయన వ్యూహం. ఇదే ఆలోచనను ఆచరణలో పెట్టి భారత్ అమెరికా మైత్రికి బలమైన పునాదులు వేయడంలో ప్రధాని సఫలమయ్యారు. గతంలో కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేసి
నిర్దేశిత లక్ష్యాల్ని వీలైనంత త్వరగా సాధించడం ఇప్పుడు మోదీ ముందున్న ప్రధాన కర్తవ్యం. ఏడాది వ్యవధి తర్వాత మోదీ మరోమారు చేస్తున్న అమెరికా పర్యటన ఆ సవాల్ను అధిగమించేందుకు కీలక అవకాశం కల్పించనుంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడుల ఆకర్షణకే మరోమారు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. ఫార్చ్యూన్ 500 సంస్థల సారథుల్ని కలవనున్న ఆయన వారి ముందు అవకాశాల భారతాన్ని ఆవిష్కరించి వ్యాపారానుకూల వాతావరణం మెరుగుపరిచేందుకు ఏడాది కాలంలో చేపట్టిన సంస్కరణల్ని వివరించనున్నారు. Our focus is on building 100 smart cities, rejuvenating the Ganges River and developing cities along its banks and skilling 300 million youth by 2022. We have plans to boost urbanization and we are determined to provide affordable housing and power for all. All of these initiatives and plans present real commercial and business opportunities for the US industry to partner with Indian public and private sector. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఈసారి ప్రధాని ముందు కొన్ని సానుకూల అంశాలు, మరికొన్ని సవాళ్లు నిలుచున్నాయి. అమెరికాలో భారతీయ సంస్థల పెట్టుబడులపై ఇటీవల నాస్కామ్ రూపొందించిన నివేదిక మోదీకి అస్త్రంలా అక్కరకొచ్చే అవకాశం ఉంది. అమెరికా ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టిన భారతీయ సంస్థలు ఆ దేశంలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించి 2011లో పన్నుల రూపంలో శ్వేత సౌధం ఖజానాకు $2,250 కోట్ల సమకూర్చారన్నది నాస్కామ్ నివేదిక సారాంశం. ప్రధాని ఈ గణాంకాల్ని ప్రస్తావించి అమెరికా సంస్థలు అదే స్థాయిలో భారత్లో పెట్టుబడులు పెట్టాలని కోరే అవకాశం ఉంది. భారీ సంస్కరణలు చేపట్టాలని పదే పదే డిమాండ్ చేస్తున్న అగ్రరాజ్య సంస్థలకు వాస్తవ పరిస్థితుల్ని వివరించి చెప్పడం మోదీ ముందున్న సవాళ్లలో ఒకటి. 2 దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ప్రతిష్టంభనకు కారణమవుతున్న మేధో సంపత్తి హక్కుల అంశంపైన ప్రధాని ఎలాంటి భరోసా కల్పిస్తారోనని అక్కడి పారిశ్రామికవేత్తల్లో ఆసక్తి నెలకొంది. And I think as CEOs, we really want to focus on how it can be increased to the $500 billion opportunity that we are talking about from the present $100 billion. And I think it is about ease of doing business as far as India is concerned, but it's also about creating the right business climate also for Indian companies to invest in the US. It cannot be a one-way street. ప్రధాని మోదీ అమెరికా పర్యటన 2 దేశాల రక్షణ బంధం మరింత బలోపేతమయ్యేందుకు ఉపకరించే అవకాశం ఉంది. అధునాతన యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల విషయంలో మోదీ పర్యటన వేదికగా ముందడుగు పడే అవకాశం ఉంది. అమెరికా నుంచి 22 అపాచీ అటాక్, 15 చినుక్ హెలికాప్టర్లు కొనే అంశంపై 3 ఏళ్లుగా తర్జన భర్జన పడుతున్న భారత్ త్వరలోనే బోయింగ్తో $250 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంటుందని సమాచారం. ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అపాచీ, చినుక్ హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తే అత్యంత ఎత్తైన ప్రాంతాలకు సైనిక బలగాల తరలింపు సులువు కానుంది. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకరించుకోవడంపైన మోదీ పర్యటన సందర్భంగా 2 దేశాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. బ్రిటన్ తయారు చేసిన INS విరాట్ స్థానాన్ని భవిష్యత్తులో స్వదేశీ యుద్ధనౌకతో భర్తీ చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా నుంచి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయన్న అంశం మోదీ చాణక్యంపైనే ఆధారపడనుంది. వాతావరణ మార్పు అంశంపై డిసెంబర్లో ఐరాస కీలక సమావేశం నిర్వహించనున్న వేళ ప్రధాని అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మానవాళి మనుగడకే పెనుముప్పుగా పరిణమిస్తోన్న సమస్యపై భారత్, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాతావరణ మార్పు సవాల్ను ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రణాళికకు అందరూ లోబడాల్సిందేనన్నది ఒబామా వాదన. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్ని ఒకే ఘాటిన కట్టడం సరికాదన్నది మోదీ మాట. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడంపై వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం అందించాల్సిందేనని పదే పదే చెబుతున్న మోదీ ఆ దిశగా అగ్రరాజ్యాన్ని ఒప్పించడంలో ఏ మేరకు సఫలమవుతారో వేచి చూడాలి.